ఏదైతే ఈ రోజు బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి దీనికి సంబంధించి ఏదైతే రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన ఏదైతే మేనిఫెస్టోలో ప్రభుత్వం పెట్టిందో అట్లాంటివి నెరవేర్చడం లేదు అని చెప్పి, నెరవేర్చిన వాటిలో పూర్తిగా ఇవ్వడం లేదని చెప్పి వాటిపైన కూడా కేసీఆర్ కావచ్చు, అటు బీజేపీ లీడర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పిఎల్పి యొక్క సమావేశంలో దిశానిర్దేశాలు అయితే ఎమ్మెల్యేలకు కావచ్చు, శాసనమండలిలోని ఎమ్మెల్సీలకు కావచ్చు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలు కానుండగా అసెంబ్లీ సమావేశాలను అయితే పోలీస్ శాఖ ఒక 3 అంచెల భద్రతా వ్యవస్థను అయితే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించినటువంటి 3 డీజీపీలను, 7 ఏసీపీలను, అలాగే 220 మంది కానిస్టేబుళ్లతో చాలా మంది ఏసీపీలు, ఎస్ఐలు, సిఐలతో సహా పెద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసింది. ఆ అసెంబ్లీ సమావేశంలో ఇక్కడ కూడా రాస్తారోకోలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, నిరసన కార్యక్రమాలు కావచ్చు లేవనెత్తకుండా ఇటు విద్యార్థి నాయకులు కావచ్చు ఎవరు కూడా దాని దరిదాపులో కూడా ఉద్యమాలు చేస్తూ రాకుండా వాళ్ళ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే అసెంబ్లీ సమావేశాలలో 11 గంటలకు మొదలు కాగా దానికి సంబంధించి గవర్నర్ గారు మొదటగా ఇరు సభల గురించి ఏదైతే దానికి సంబంధించి మాట్లాడబోతా ఉన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ స్పీకర్ గారు ఈ రోజు ఏ అంశాలపైన మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ కొనసాగబోతుంది అన్న విషయాలపైన ఏర్పాట్లు కంప్లీట్ అయిన తర్వాత 2 గంటలకు అసెంబ్లీలో ఏం మాట్లాడాలని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించి సమావేశం అయితే 2 గంటలకు మొదలు కానుంది. మనం ఏమేమి మాట్లాడాలి, ప్రజల్లోకి నిజంగానే మనం ఎలాంటి పథకాలను తీసుకెళ్ళాం, ఎన్ని అమలయ్యాయి, మనం నిజంగా ఎన్ని అప్పులు చేశాం ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా వాటిపైన కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2 గంటలకు సమావేశం ఏర్పాటు చేసుకోనుంది. దీనికి సంబంధించింది అలాగే ఈ అసెంబ్లీలో మనం ఏం మాట్లాడాలి, ముఖ్యంగా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగుల యొక్క ఏవైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో ఆ మేనిఫెస్టోలో అన్ని నిజంగానే ఇస్తుందా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుందా అనే విషయాలపైన నిన్న కేసీఆర్ గారు బీఆర్ఎస్ భవన్లో 3 గంటల పాటు 1 గంట నుంచి దాదాపు 3-4 గంటల పాటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇటు శాసనసభ, శాసనమండలి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే ముఖ్య నేతలందరితో అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఎట్లాంటి విషయాలపైన మాట్లాడాలి, ప్రభుత్వం ఈ ప్రజలపైన ఎట్లాంటి కర్కశమైన పరిపాలన కొనసాగిస్తుంది, అసలు ప్రజలను పట్టించుకున్న నాదుడు లేకుండా ఈ ప్రభుత్వం ఈ తెలంగాణను భ్రష్టు పట్టిస్తోంది. ఏదైతే తెలంగాణలో మేము ఈ 10 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల అప్పు చేస్తే వీళ్ళు ఒక 15 నెలల్లోనే 1.50 లక్షల కోట్ల అప్పు చేశారని, మేము 10 సంవత్సరాల్లో 4 లక్షల కోట్లు చేస్తే వీరు 15 నెలల్లో ఇంత చేస్తే ఇంకా వీళ్ళకు మళ్ళీ అధికారం ఇచ్చినా లేకపోతే ఇంకా 4 సంవత్సరాలు ఇట్లే కొనసాగించినా ఇంకా ఎన్ని అప్పుల తెలంగాణగా మారుస్తారు, భవిష్యత్ తరాలకు కావచ్చు, వేరే ప్రభుత్వాలకు కూడా కావచ్చు, పథకాలు ఏమైనా ప్రజలకు మంచి చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, పెట్టుబడుల రూపంలో ఎన్ని అంటే వస్తాయని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రైతులు కావచ్చు, రైతుల్లో వాళ్ళకు సంబంధించిన బోర్ల విషయంలో కావచ్చు, భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల బోర్లు సరిగా పోయట్లేదని చెప్పి వాళ్ళపైన ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం లేదు. అలాగే సరిగా సమయానికి కరెంట్ ఇవ్వకపోవడం వల్ల, ఈ ఎండల్లో సరిగా టైంకి కరెంట్ ఇవ్వకపోవడం వల్ల కూడా పొరాలు పండగ వాళ్ళు ఇబ్బందులకు పడతా ఉన్నారు. అలాగే నిరుద్యోగుల విషయానికి వస్తే వీళ్ళు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విషయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మేము గత ప్రభుత్వంలో మేము ఇచ్చిన ఉద్యోగాల్లో వీళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను పట్టించుకున్న నాదులు లేడు. మేము ఈ ప్రభుత్వంలోనే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఎద్దేవా పలుకుతా ఉన్నారు, అన్ని చాతగాని మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అలాగే మహిళల విషయంలో మహిళలకు నెల 2500 ఇస్తా అన్న 2500 ఎట్టుపోయాయని చెప్పేసి వాళ్ళ పింఛన్లను పెంపు చేస్తా అని చెప్పారు, వాటి కూడా ఎట్లాంటి మాటలు లేవు అని చెప్పేసి. ముఖ్యంగా రైతుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, ఇట్లాంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చెప్పేసి కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించినటువంటి ఎక్కువగా రైతు బంధు విషయంలో కావచ్చు, అలాగే దళితులకు ఇస్తా అన్న 10 లక్షలు అది మీరు కంటిన్యూ చేస్తా అని చెప్పేసి అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా చెప్పారు. అతను కూడా ఇప్పుడు దళిత బంధుకు సంబంధించింది అసలు ఏం పట్టించుకోవడం లేదని చెప్పేసి వీటన్నిటి పట్ల ఖచ్చితంగా మాట్లాడాలని అసెంబ్లీ 10 గంటలకు సమావేశం స్టార్ట్ కాగా మీరందరూ అర్ధగంట ముందే అక్కడ ఉండి మనం ఏం చర్చించాలి, ఎట్లాంటి చర్చలపైన మాట్లాడాలని చెప్పేసి దిశానిర్దేశం చేసుకోవడానికి ఒక అర్ధగంట ముందే రావాలని, సమయపాలన ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్సీ, ప్రతి ఎమ్మెల్యే పాటించాలి అని చెప్పేసి, ఏదైతే ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక పాలన, ప్రజాపాలన పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని చెప్పేసి వీటిపైన మనం ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల కూడా ఏదైతే బీజేపీకి సంబంధించిన సిఎల్పి సమావేశం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం అసెంబ్లీలో ఎట్లాంటి చర్చ చేయాలి, ఎట్లాంటి క్వశ్చనింగ్ చేయాలి, ప్రభుత్వాన్ని సంబంధించిన అప్పుల విషయంలో కావచ్చు, ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, ఎందుకింత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మోడీ ఏదైతే వీళ్ళ
వీళ్ళకి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను వాడుకుంటూ ప్రజలకి మేమే ఇస్తున్నాం, ఈ ప్రభుత్వం మాకు ఒక వంతు కూడా చెల్లించడం లేదు, కనీసం దేశ బడ్జెట్ లో కూడా తెలంగాణకు ఒక గుండు సున్నాగా ఇచ్చింది, మీరు ఏం నమ్మి బీజేపీ ప్రభుత్వానికి ఇట్లా ఓట్ చేసి ఎమ్మెల్సీలా గెలిపిస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తే, కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం బీజేపీ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ రోజైతే అసెంబ్లీ సమావేశాలు 11 గంటలకు మొదలు కానున్నాయి. 18, 19 తేదీల్లో బీసీ కులగణన అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో 18, 19 తేదీల్లో అసెంబ్లీలో దీనిపైన చర్చ చేయనున్నారు. 19వ తేదీ నాడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఎవరైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 19వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరి చూడాలి బడ్జెట్ లో, గత బడ్జెట్ లో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి, దేనికి ఎంత కేటాయించారని చెప్పేసి, మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంబంధించిన బడ్జెట్ విషయానికి ప్లస్ ఇప్పుడు ఈ రోజు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వేటి పైన ఎక్కువగా చర్చలు కొనసాగించే అవసరం ఉందని చెప్పేసి, మరి కేసీఆర్ గారు నిజంగానే ప్రభుత్వాన్ని ఏ విధంగా అప్పుల విషయంలో మమ్మల్ని ఇబ్బంది చేస్తా ఉన్నారని చెప్పి, కాళేశ్వరం మేడిగడ్డ విషయంలో కావచ్చు గొర్రెల స్కామ్ చేశామని చెప్పేసి మా పైన వ్యతిరేకంగా ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడం కోసం వస్తా ఉన్నాం. మేము అప్పులు చేసిన దాంట్లో మేము 10 సంవత్సరాలు 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఈ ప్రభుత్వం 15 నెలల్లో 1.50 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇంకా 4 సంవత్సరాలు ఇంకెన్ని కోట్ల అప్పుల భారాన్ని తెలంగాణ ప్రజలపైన వేస్తుంది అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేయడానికి కేసీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు, కేటీఆర్ ముఖ్య నేతలు అయితే అందరూ ఈ రోజు సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, ఇన్ని రోజులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమై అక్కడనే గజ్జలకు సంబంధించిన ప్రజల పరిష్కార దిశగా అక్కడే పరిపాలన కొనసాగిస్తూ అసెంబ్లీకి రాకుండా ఎప్పుడు కూడా ఇన్ని నిరసన ఉద్యమాలు జరుగుతుండే ఎక్కడ కూడా పాల్గొనకుండా వేటిపైన కూడా క్వశ్చన్ చేయకుండా ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి ఏం మాట్లాడబోతున్నారు అని చెప్పేసి కూడా ప్రజలు కావచ్చు, ఇటు పార్టీ శ్రేణులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, అందరూ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూడాలి బడ్జెట్ లో ఎట్లాంటి విషయాలపైన కొట్లాడే అవకాశం ఉంది, ఎట్లాంటి విషయాలపైన ఇటు ప్రభుత్వం, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఎట్లాంటి విషయాలపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంది. ఈ ఏదైతే సంక్షేమ పథకాల్లో అప్పులు చేశారు, మేము నిజంగా కేసీఆర్ చేసిన అప్పుల వల్లే ఈ పథకాలను అందించలేకపోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. వీటిపైన కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. చూడాలి మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగబోతుంది, మరి బడ్జెట్ లో దేనికి ఎంత కేటాయించబోతున్నారని చెప్పేసి వేచి చూడాల్సిందే.